హర హర మహాదేవ శంభో శంకర. ఈరోజు సోమవారం ప్రదోష కాలంలో శివయ్యకి ఎంతో ఇష్టం. మరి ప్రదోష కాలంలో శివార్చన చేస్తూ అభిషేకం ఒక చెంబుడు నీళ్లు పోసి అభిషేకించుకుంటే ఆయన ఎంతో పులకించి మనం కోరకుండానే మన జీవితాలని తీర్చిదిద్దే ఆయన మరి ఇలా అభిషేకించుకొని మన మనసులో ఉన్న నీతివంతమైన కోరిక, అది ధర్మబద్ధమైన ఆలోచన కోరిక ఏదైతే ఉంటుందో ఆ శివయ్య ముందు ఆయన పాదాల చెంత మనం పెడితే తప్పకుండా నెరవేరుతుందని నేనైతే నమ్ముతున్నాను. అలాగే చాలామంది నమ్ముతారు. మరి ఏ నింద మనకి శాశ్వతం కాదు. కాలం చాలా శక్తివంతమైంది. అది నింద చెరిపి నిజాన్ని బయటపెడుతుంది. మరి నిందలు వేసే వాళ్ళందరూ కూడా శాశ్వతం కాదు. నింద ఎప్పటికైనా చెరిగిపోతుంది. అలాగే మైలుపడ్డ మనసు ఏ మంత్రంతో శుద్ధి కాదు, ఏ పూజతో పవిత్రత పొందదు. గీతాసారం నెత్తినేసుకుని శివతత్వంలో సాగితే తప్ప మన మనసుకి మనకి మనశ్శాంతి అనేది ఎప్పటికీ దొరకదు. ఇతరుల గురించి ఆలోచించి మనం చేయవలసిన పనిని ఎప్పటికప్పుడు మర్చిపోతున్నాం. అది మనం తెలుసుకొని ఆ శివయ్య ఇచ్చిన ఈ జీవితం శివార్పణం చేసుకోవడానికి, ఆయనలో ఐక్యం కావడానికి మనకి శక్తి ఉన్నంత వరకు ఆ మహాదేవుణ్ణి కొలుచుకోవటమే ఈ జీవితానికి నిజమైన సార్థకత అని నేనైతే భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మా వీడియోస్ నచ్చి లైక్ చేస్తూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మరి ఎంతోమంది వృద్ధులకు మరి అలాగే బాలలకు సేవలు అందిస్తూ గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ సేవా కార్యక్రమాల్లో ఉండి ఎన్జిఓ రన్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మరి కామెంట్ రూపంలో ఏమైనా ఉంటే మాకు తెలియచేయాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మరిన్ని అప్డేట్ కోసం బెల్ బటన్ క్లిక్ చేసి మన బీకేఆర్ సేవా సంఘం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనసారా మీ అందరినీ కోరుకుంటూ మీ శేషుమాధవి.